రైట్ నౌ ఏపీ మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. మృతి విషయంలో కానీ మృతి అయ్యారనేటువంటి మాట అంటున్నారు కనుక అదృశ్యమైనటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి చట్టపరమైనటువంటి విధానాన్ని తీసుకుని దాని మీద వెంటనే అభియోగం మోపబడ్డటువంటి సిఐ నాగరాజు గారిని సస్పెండ్ చేయటం, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారిని ఎంక్వైరీ ఆఫీసర్గా వేయటం, అదేవిధంగా ఆ తర్వాత మరింత లోతుగా విశ్లేషణ జరగడానికి, న్యాయం జరగడానికి వీలుగా సిట్ వేయటం, సిట్ ద్వారా ఇవాళ నాగరాజు గారిని అదుపులో తీసుకునేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధిని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. అటువంటి సందర్భంలో మీరు ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మీకు ఈ అంశాల మీద కానీ ఇతరతర అంశాల మీద కానీ ఏవైనా అనుమానాలు ఉంటే ఒక రాజకీయ పార్టీగా మీరు ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవటాన్ని ఎవరు ఆక్షేపించరు. మీరు కాకినాడలో ఏర్పాటు చేసుకున్నదైనా, ద్రాక్షారామంలో ఏర్పాటు చేసుకున్నదైనా, ఏదైనా అదొక రాజకీయ పార్టీగా అందరూ కలిసి ఏర్పాటు చేసుకుంటే సహజం కదా, రాజకీయ పార్టీలు పెట్టుకుంటాయి కదా అనుకునేవాళ్ళం. మీరు మళ్ళీ ఇక్కడ కులాన్ని తీసుకొచ్చి ఒక కులానికి చెందినటువంటి నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ ద్రాక్షారామంలో చేరి కులాల మధ్య విభజన తీసుకురావడానికి, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, దానికి ప్రాతిపదిక ఏది తీసుకున్నారు? మీరు సాయికృష్ణ గారి అదృశ్యాన్ని మీరు ప్రాతిపదికగా తీసుకున్నారు. అంటే ఇక్కడ ఎవరైనా ఏ ఇబ్బంది జరిగినా దానికి కులాన్ని పులవటమే మీ ధ్యేయమా? కులం పేరెత్తి కులం ద్వారా సమావేశాలను ఏర్పాటు చేసుకుని దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందడమే మీ ధ్యేయమా? ఒకవేళ మీకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదనుకుంటే ప్రభుత్వాన్ని మీరు విమర్శించండి, లేకపోతే ఇలా పనిచేయండి అని అడగండి. అంతేగాని దానికి మళ్ళీ కులం రంగు పులివి ఉప ముఖ్యమంత్రి గారిని దాంట్లోకి లాగి ఆయన్ని కులం చట్టంలో బంధించడానికి చేసిన మీ ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా చేదరించుకుంటున్నారు. అంబటి రాంబాబు గారు చెప్పారు కళ్ళు తాగారని. మీరు కళ్ళు తాగారు, మీరు కోతి, మీకు ముళ్ళు గుచ్చుకుంది, ఇప్పుడు రోడ్డు మీద పడి ఇష్టం వచ్చినట్టు తాండవాలను చేస్తున్నారు. లేకపోతే ఈ కార్యక్రమాన్ని ఇలా కొనసాగించాల్సిన అవసరం ఏముంది? కులాల పేరుతోటి కొనసాగించాల్సిన అవసరం ఏముంది? ఎందుచేత మీరు దీన్ని కులానికి సంబంధించిన కార్యక్రమంగా, సమస్యగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? సమస్యను సమస్యగా ఎందుకు తీసుకోవడం లేదు? పవన్ కళ్యాణ్ గారు తొలి నుంచి చెప్పిన మాట ఒకటే, నేను పుట్టిన కులం పట్ల నాకు గౌరవం ఉంది, అంత మాత్రం చేత రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఒక కులంతో ఉండే అవకాశం ఎప్పుడూ ఉండదు, అన్ని కులాలని సమానంగా చూస్తాం, అన్ని కులాలకి సరైన గౌరవం ఇస్తాం, అన్ని కులాల అభివృద్ధి కోసం కృషి చేస్తాం అనేటువంటి మాట ఈరోజు కాదు తొలి నుంచి కూడా చెప్తూ ఉన్నారు. మీరు ఇవాళ మళ్ళీ అదే రకమైన బురద చల్లడానికి మీ యొక్క ఆలోచన ఏంటంటే, ఈ రకంగా వీళ్ళందరూ కలిసి ఉంటే, ఈ కూటమి ఇలా కలిసి ఉంటే, ఈ మూడు పార్టీలు ఇలా కలిసి ఉంటే జీవితంలో మేము మళ్ళీ అధికారంలోకి రాలేమనేటువంటి భయం ఏదైతే మీకుందో దానివల్ల ఈ రకంగా మీరు మాట్లాడుతున్నారనేటువంటిది స్పష్టమైపోతూ ఉంది. మీరు ఏనాడైనా మీరు చెప్పిన విధంగా కాపు కులానికి సంబంధించి 2019-24 మధ్యలో కాపు కార్పొరేషన్కి ఇతోధికంగా నిధులు ఇచ్చాం, విదేశీ విద్యకి ఇంతగా సహకరించాం, కాపు భవన్లకి చాలా నిధులు ఇచ్చేసామనేటువంటి రికార్డు మీ దగ్గర ఏమన్నా ఉంటే అది చూపించండి, మీరేం చేశారో చెప్పడానికి. అప్పుడు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అటుపక్క జనసేన పార్టీ, ఇటుపక్క భారతీయ జనతా పార్టీల సపోర్ట్ తోటి వారు చేసిన కార్యక్రమాలని తిలోదకాలు ఇచ్చి మీరు కాపులకు సంబంధించినటువంటి అన్ని అంశాలని కూడా తొంగలోకి తొక్కారు. అంతేకాదు సామర్లకోటలో స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈడబ్ల్యూఎస్ పథకాన్ని కాపులకు వర్తింపజేయం